12 మందిలో ఇస్కరియోతు యోధ అనే ఆయన ఈయన ఎప్పుడు దేవునిని, ఎప్పుడు యేసయ్యని అమ్ముదామా, ఎప్పుడు యేసయ్యని పట్టేద్దామా అనే అవకాశం కోసం చూస్తా ఉన్నాడు. యేసయ్యని వెంబడిద్దామని కాదండి, యేసయ్యతో సహవాసం చేద్దామని కాదు, యేసయ్యతో ఉండాలని ఆశ. చాలా మందికి యేసయ్యతో ఉండటానికి ఇష్టపడరు, కష్టపడతారు. ఒక్కసారి కొనటానికని 12:30 గంటలకు వెళ్ళారండి తెనాలి. వినండి, 12:30 గంటలకు వెళ్ళి 4:30 గంటలకు వచ్చారు. ఎన్ని గంటలు? 1:30, 2:30, 3:30, 4. దేవుని సన్నిధిలో పావు గంట ఎక్కువైతే గడియారం బద్దలైపోతాయండి. ఇక గడియారం ఇక ఎవరితో చెప్పుకునేదంటే ఆ గార్ధవం గనక అనుకోండి, అయ్యా జెర్మియా గారు, అయ్యా వాళ్ళు చూసే చూపులు నీకు తెలియట్లేదు రాయన, నా హృదయంలో ఎంత ఇదిగో కొంచెం సేపు ఉంటే పగిలిపోతుందేమోనయ్యా, నీకు తెలియదయ్యా. ఒక్క 10 నిమిషాలు ఎక్కువైపోతే. కానీ ఒక్కసారి కొనటానికి ఎన్ని గంటలు? 4:30 గంటల. ఇదేనా న్యాయం? ఇదేనా? ఒకసారి ఆలోచన చేయి. దేవుని సన్నిధిలో కూర్చోడానికి చాలా ఇబ్బంది పడుతున్నావు కదా, అందుకే ఇప్పుడైనా నువ్వు ఉపవాసం ఉంది. దేవుని వాక్యాన్ని చదవటానికి ఏదో యెహోవా నా కాపరి, టీవీ కూడా అలాగే చూస్తున్నావా? దైవజనుడు వచ్చి వాక్యం చెప్తున్నప్పుడు, ఎవరన్నా విశ్వాసులు వచ్చి వాక్యం చెప్తున్నప్పుడు మన చెవులే అసలు ఇక కంట్రోల్గా ఉండదు. కానీ ఎవరన్నా ఏదన్నా ముసలమ్మ ముచ్చట్లు కానీ లోకంలోది కానీ చెప్పమను, అసలు వాళ్ళు ఆపి నువ్వు షట్ అప్ యువర్ మౌత్ అని నువ్వు స్టార్ట్ చేస్తావు కాదా? ఇలాంటి అనుభవాలు నీకు నీ జీవితంలో లేవా? అందుకనే ఈ రాత్రికాల సమయంలో ప్రభు నడిపించి, సమయంలో ఇప్పుడైనా ఉపవాసం ఉండమను అని చెప్పమన్నాడు. చెబుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆర్ యు రెడీ? నువ్వు ఇప్పుడైనా సరే మారు మనసు పొందటానికి సమ్మతించగలిగితే, దేవుని దగ్గరకు రావడానికి ఇష్టపడితే, దేవుని మాటకు లోబడటానికి కష్టపడకుండా ఇష్టపడితే, నా దేవుడు నిన్ను కొండ మీద కట్టబడిన పట్టణంలాగా చేస్తాడు. ఆమేన్.